चोर चोर बीजेपी चोर बीजेपी चोर मोदी चोर वोट चोर डेमोक्रेसी चोर सब चोर इन्हें कोनो హలో నమస్తే మమతా బెనర్జీ అసెంబ్లీలో వాళ్ళ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో నరేంద్ర మోడీ గారిని రాహుల్ గాంధీ కంటే ఎక్కువగా గొంతెత్తి అరిచి నరేంద్ర మోడీ చోర్ 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 అని కత్తర చేసింది నిన్న. చూడండి ఆమె ఏమన్నారు ఒకసారి. केंद्र बीजेपी सरकार मोदी सरकार गुंडाদের सरकार अमित शाह सरकार चोर चोर बीजेपी चोर मोदी चोर वोट चोर डेमोक्रेसी चोर सब चोर এদের কোনো নৈতিক কোনো অধিকার নেই কেন্দ্রীয় শাসন চালানো। আরে অপেক্ষা করুন, আর কিছুদিনের মধ্যেই যাবেন, তখন কোথায় যাবেন সবচেয়ে বড় চোর যাদের কণ্ঠে বেশি কথা, সবচেয়ে বড় চোর প্রত্যেকের কথা আমরা জানি। স্যার এবার কিন্তু ওরা যখন বলবে আমি বলে যাচ্ছি আমাদের বেশ কাউকে বলতে দেবে না, ওরা যখন বলবে আগে শান্ত হোক। ఇది ఏం మాట్లాడింది అంటే నాకు తెలిసిన రాహుల్ గాంధీ కూడా అంత గట్టిగా మాట్లాడలేదు. ఐ థింక్ షీ కీప్ ఆన్ కాలింగ్ దెమ్ చోర్ 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 చోర్. నా ఉద్దేశం ఏంటంటే గతంలో రాహుల్ గాంధీ ఎలిగేషన్ చేసినప్పుడు, ఇప్పుడు మమతా బెనర్జీ ఎలిగేషన్ చేసినప్పుడు స్టాలిన్ కూడా ట్వీట్ చేశాడు డైరెక్ట్గా, యూ హ్యావ్ స్టోలెన్ ద ఎలక్షన్ అని చెప్పి స్టాలిన్ కూడా ట్వీట్ చేశాడు. అపోజిషన్ వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి డైరెక్ట్గా మీరు ఎన్నికలు దొంగతనం చేశారని చెప్తున్నప్పుడు దాన్ని తగ్గించకపోతే భారతీయ జనతా పార్టీ ఇట్స్ గోయింగ్ టు బి కాస్ట్లీ అఫైర్ ఫర్ దెమ్. వాళ్ళకి నిజంగా డెమోక్రసీలో ప్రజల్లో ఆదరణ తగ్గిపోతుంది, ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. వాళ్ళు దాన్ని ఎలాగైనా తగ్గించుకోకపోతే వాళ్ళు ఒక ఎవిడెన్స్లు పట్టుకొని వచ్చి చోర్ లాంటిది ఏం జరగలేదు, మేము డెమోక్రటిక్గా గెలిచాము, ఆనెస్ట్గా ఎన్నికలు జరిగిపోయి గెలిచామని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి బయటకు వచ్చి. అది చేయట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని తప్ప మిగతా విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎలిగేషన్ చేస్తుంది ఎన్నికల చోరు దగ్గర ఎలిగేషన్ చేస్తున్నారు వీళ్ళు. అక్కడ మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి తప్ప మిగతా మాట్లాడితే ఆ వ్యతిరేకతను తగ్గించలేరు. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ చాలా గౌరవం తగ్గటువంటి ఒక వ్యక్తిని వీళ్ళు చోర్ 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 అని దొంగ అని పిలుస్తుంటే వీళ్ళకి ఆప్షన్ లేదు. ఎందుకు ఆప్షన్ లేదంటే దాన్ని ఆప్షన్ మూసేసింది కూడా వీళ్ళే. ఎన్డీఏ ప్రభుత్వమే దాన్ని ఆప్షన్ మూసేసింది. వాళ్ళు ఏం చేశారు, ఒక చట్టం చేశారు. అక్కడ ఏం చట్టం చేశారు, ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు పోలీస్ కేసు పెట్టకూడదు, ఎలక్షన్ కమిషన్ మీద నువ్వు కోర్టుకి వెళ్ళకూడదని చట్టం చేశారు. ఆ చట్టం చేసినప్పుడు ఇంక వీళ్ళకి ఆప్షన్ ఏంటి, ఎక్కడో దొంగతనం జరిగిందని చెప్పి వీళ్ళకి ఒక ఆధారాలు దొరికాయి, వాళ్ళకున్న ఆప్షన్ ఫస్ట్ పోలీస్ కేసుకి వెళ్ళటం. పోలీస్ కేసు పెట్టకూడదు ఎలక్షన్ కమిషన్ అనేది వీళ్ళు చట్టం చేశారు. కోర్టుకి వెళ్ళటం, జ్యుడిషియల్ కూడా మూసేశారు, ఎలక్షన్ కమిషన్ కోర్టుకి ఎందుకు రారని చెప్పేసి వీళ్ళు చట్టం చేశారు. పార్లమెంట్లో మెజారిటీ ఉంది కదా అని చెప్పి ఇలాంటి చట్టాలని చేశారు. చేసినప్పుడు ఇంక వాళ్ళకి ఆప్షన్ ఏంటి, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అరుస్తున్నారు, గోల్ చేస్తున్నారు, ఏడుస్తున్నారు, చోరు 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 అని చెప్పి గొంతు చించుకొని అరుస్తున్నారు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి. ఎందుకంటే మీరు అక్కడ పోలీస్ స్టేషన్లో ఆప్షన్ మూసేశారు, కోర్టు ఆప్షన్ మూసేశారు. న్యాయస్థానాల్లో తీర్పు ఇవ్వకపోయినా సరే నేను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాను అంటారు కదా రాజకీయ నాయకులు, ప్రజలు నాకు న్యాయం చెప్తారని. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రజల్లోకి వచ్చి న్యాయం అడుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మమతా బెనర్జీ లాంటి వాళ్ళు అంత గట్టిగా అరుస్తున్నారు. ఇప్పుడు ఒకే ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడకుండా వీళ్ళేమి రిప్లై ఇస్తున్నారు వీళ్ళు. ఇది చూడండి, ఒక బీజేపీ అని ఏమంటున్నారు, नारों में बार बार एक शब्द का इस्तेमाल किया जाता है, वो शब्द है चोरी। भ्रष्टाचारी नकली गांधी परिवार से सीख लेते हुए ममता बनर्जी को भी अब चोरी शब्द अच्छा लगने लगा है, क्योंकि वो उनके चरित्र का परिचायक हो गया है। टीचर भर्ती घोटाले में चोरी, राशन घोटाले में आम जनता का राशन चोरी, तोलाबाजी करेंगे, जनता का धन करेंगे चोरी। ఏమన్నారంటే మమతా బెనర్జీ కాంగ్రెస్ నుంచి వచ్చింది, కాంగ్రెస్ రూట్స్ ఉన్నాయి, ఏమి కూడా కాంగ్రెస్ ఆమె,
కాంగ్రెస్ నుంచి నేర్చుకుంది. కాంగ్రెస్ రక్తం ఉంది ఈమెలో. ఈమె ఉద్యోగాల్లో స్కామ్ చేసింది, ల్యాండ్లో స్కామ్ చేసింది, ఏమైనా శాండ్ ఇసుకలో స్కామ్ చేసింది, మైనింగ్ స్కామ్ ఇవన్నీ చేస్తే ఎలక్షన్ స్కామ్కి ఇవన్నీ కూడా సరిపోవు. ల్యాండ్ స్కామింగ్, కాంట్రాక్టుల స్కామింగ్, ఉద్యోగుల స్కాములు ఇవన్నీ ప్రతి రాజకీయ నాయకుడు దేశమంతా ప్రతి రాష్ట్రంలో చేస్తాడు. ఎందుకంటే ప్రజాక్షేత్రం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు. వాళ్ళు ఖర్చును రికవర్ చేసుకోవడానికి అన్ని రాష్ట్రాల్లో అందరు పొలిటీషియన్స్ చేస్తున్నారు. అది పబ్లిక్ కూడా తెలుసు. బట్ దిస్ ఈజ్ అ స్ట్రేంజ్ థెఫ్ట్. ఇది డెమోక్రసీని స్టీల్ చేశారనేటువంటి ఒక ఎలిగేషన్ ఫస్ట్ టైం మేబీ ఇండిపెండెంట్ దేశంలో ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఒక పార్టీ ఆ ఎలిగేషన్ ఎదుర్కోవటం. ఐ థింక్ ఇది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటా అంత పెద్ద ఎలిగేషన్ ఎదుర్కోవటం. ఓకే, ఇది డెమోక్రసీ. ఇది డెమోక్రసీకి ఎన్నికల హార్ట్ లాంటిది, గుండె లాంటిది. ఆ డెమోక్రసీనే స్టీలింగ్ చేశారు, చోర్ చేశారని చెప్పేసి వీళ్ళు పబ్లిక్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాన్ని వీళ్ళు ఈ విధంగా తిప్పుకోవట్లేరు. నాకు తెలిసిన వరకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్ట్రాటజీ మార్చుకోవాలి. అపోజిషన్ని కంట్రోల్ చేయడానికి, అపోజిషన్ చేసేటువంటి ఎలిగేషన్ నుంచి బయటకు పడటానికి ఈ స్ట్రాటజీ సరిపోదు వాళ్ళకి. నిజంగా వాళ్ళు చోరు చేయకపోతే మేము చోరు చేయలేదు అని చెప్పేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి మీ దగ్గర ఉన్న ఏంటి ఎక్కడ చోరు చేసాం చెప్పండి అనాలి. చోరు లేదని చెప్పాలి. లేదు అంటే రాహుల్ గాంధీ మీద, మమతా బెనర్జీ మీద పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయాలి. వీళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టి చోరు అంటున్నారు, అసెంబ్లీలో కూర్చొని చోరు అంటున్నారు, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ మీద చోరు అంటున్నారు అని చెప్పి వాళ్ళిద్దరి మీద కేసు పెట్టాలి. కేసు పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్లు, కోర్టులు వాళ్ళని అరెస్ట్ చేస్తారు. మమతా బెనర్జీని అరెస్ట్ చేస్తారు, రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తారు. అడుగుతారు ఎందుకు చోరు అన్నామని. అప్పుడు వాళ్ళు చెప్తారు ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని. ఒకవేళ నిజంగా చోరు అయితే మీరు దొరుకుతారు, అందుకని మీరు కేసు పెట్టట్లేదు, అందుకని మీరు కోర్టుకు లాగట్లేదు వాళ్ళని అని ఎలిగేషన్. అదొక ఎలిగేషన్ ఉంది. మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, ఎందుకు రాహుల్ గాంధీ మీద, మమతా బెనర్జీ, స్టాలిన్ మీద కేసు పెట్టట్లేదు, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చోరని పబ్లిక్కి పిలుస్తున్నప్పుడు అంటే మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు అని అంటే, కేసు పెడితే ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇన్వెస్టిగేషన్ వస్తే వాళ్ళ ఆధారాలు సబ్మిట్ చేస్తారు కోర్టులో, లీగల్గా మీరు చోరని బయటపడిపోద్ది అని చెప్పేసి మీరు భయపడి కేసు పెట్టట్లేదు అన్న ఆరోపణలు ఉన్నాయి. సో వీటన్నింటినీ తగ్గించాలంటే డిఫరెంట్ మార్గం ఎంచుకోవాలి. ఇప్పుడు ఇది ఇంకొక ఆయన ఏమంటున్నారు చూడండి. एक माननीय मुख्यमंत्री जी इस प्रकार की भाषा का प्रयोग करते हुए देश के प्रधानमंत्री जी को गाली देना, उनके विरोध में नारे लगवाना, देश के गृहमंत्री जी के विरोध में गाली के नारे लगवाना, चोर चोर के नारे लगवाना, मुझे लगता है ये असंसदीय है। मुझे लगता है इस प्रकार की परंपरा बंगाल जैसे उच्च स्तरीय सदन में कभी नहीं रहा होगा। जिस प्रकार का मर्यादा का खंडन आज ममता बनर्जी जी ने किया है, और किस लिए किया है, जो ये SIR बिहार में चल रहा है उसको लेकर किया है। देखिए, आपको समझना होगा कि SIR को लेकर पूरा विषय सुप्रीम कोर्ट में गया है। सुप्रीम कोर्ट ने भी इसे जायज़ ठहराया है और प्रक्रिया को रोका नहीं है। ఇప్పుడు ఈయన కూడా ఇదే ఉన్నారు, ఏమని చోరని పిలుస్తున్నారు మమ్మల్ని, ప్రధానమంత్రి గారి స్థాయిలో అంటే మనం చోరు అంటారా, ఇది అన్యాయం కదా, ప్రధానమంత్రిని ఈ లెక్చర్స్ కాదు కదండి. సమ్మన్ ఈస్ ఎలీజింగ్ స్టీలింగ్, యూ హ్యావ్ టు లీగల్లీ ప్రూవ్ దట్ యూ డిడ్ నాట్ స్టీల్. ఎవరో ఒకరు దొంగతనం చేశారని అంటున్నప్పుడు దొంగతనం చేయలేదని ప్రూవ్ చేసుకుంటే బయటపడిపోతారు. లెక్చర్స్ ఇవ్వకూడదు. ఏమని, ప్రధానమంత్రి అంటే గౌరవం ఉండాలి కదా, ప్రధానమంత్రి గారిని గౌరవిస్తారా, అంత పెద్ద ఆయన్ని గౌరవపరుస్తారా, దేశంలో నంబర్ 1 పర్సన్ని గౌరవిస్తారా, ప్రపంచంలోనే గొప్ప నాయకుని గౌరవిస్తారా, ఈ లెక్చర్స్ కాదు. అక్కడ ఎలిగేషన్ దట్ ఈస్ the allegation which he is facing is that the democracy is chore. Rahul Gandhi is alleging that the election chore, that's equal to a democracy chore. Opposition ni ilanti lectures to control చేయలేరు నా తెలిసిన వరకు. వాళ్ళు స్ట్రాటజీ మార్చుకోవాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఓకే, అది ఇది ఇంకొక ఆయన కూడా, ఈయన కూడా. देखिए, ममता बनर्जी का भाषण का कोई असर अभी पश्चिम बंगाल में ही नहीं है। ममता जी को जनता देख लिया है। जो ममता जी ईद उल फितर का मंच पे खड़ा होकर हिंदू धर्म को गंदा धर्म बोलते हैं, जो ममता बनर्जी का कैबिनेट मिनिस्टर खुलेआम बोलते हैं दवाती इस्लाम की बात, ममता बनर्जी का कैबिनेट मिनिस्टर विधानसभा का जो पेरीफेरी है उस पे खड़े हो. ఈయన కూడా అదే అంటున్నారు, మీరు ప్రధానమంత్రిని గౌరవిస్తారా, మీరు అక్కడ చోరు చేశారు, ఇక్కడ చోరు చేశారు, అక్కడ దొంగతనం చేశారు, మమతా బెనర్జీ ఒక పెద్ద దొంగ, ఆమె అక్కడ స్కామ్లు చేసింది, ఇక్కడ కమాన్ యార్. అవన్నీ కూడా ప్రజలకు తెలిసినటువంటి స్కాములు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ముఖ్యమంత్రి, ప్రతి మంత్రి ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా
ప్రతి వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికలకు వచ్చారు, వాళ్ళ ఖర్చులు రికవర్ చేసుకుంటారు, ఆ స్కామ్లు ఎలాగో జరుగుతాయి. ఈ డెమోక్రసీ స్కామ్, ఎలక్షన్ స్కామ్ అనేది ఇంత లార్జ్ ఎక్స్టెంట్లో ఫస్ట్ టైం ఒక నాయకుడు ఒక పార్టీ ఎదుర్కొంటున్నారు ఇక ఇండియన్ హిస్టరీలో. దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఇన్ బెటర్ వే. అదర్వైజ్ ఇక ప్రజలు నిజమని నమ్మారు అని అంటే అది చరిత్రలో మీరే చరిత్ర టెక్స్ట్ బుక్లు రాస్తున్నారు కదండి. ఇండియా పాకిస్తాను చీలిపోవటానికి కాంగ్రెస్ కారణం అని చెప్పేసి మీరు చరిత్రని మార్చి రాశారు కదా. రేపు పొద్దున వాళ్ళు వచ్చినప్పుడు ఒక చాప్టర్ ఓపెన్ చేస్తారు డెమోక్రసీ స్టీలింగ్ అని. అది చరిత్ర తరతరాల పిల్లలు చదువుకుంటూ పోతారు దాన్ని. బెటర్ ఏంటంటే ఎన్డీఏ షుడ్ ప్రూవ్ దట్ దే డిడ్ నాట్ డూ రాంగ్. ముందుకు వచ్చేసి మమ్మల్ని దయచేసి చోరు అని పిలవకండి, ఇది అన్యాయం, ఇది మేము అలాంటి చోరు చేయలేదు, డెమోక్రటిక్గా గెలిచామని మీరు ప్రూవ్ చేసుకోవాలి. లేదు మీరు ప్రూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఆధారాలు లేవు, మీరు నిజంగా చోరు చేయలేదు, ఆధారాలు లేవు, మీరు ప్రూవ్ చేసుకోలేరు, అప్పుడు వాళ్ళిద్దరు మీద కేసు పెట్టాలి. రాహుల్ గాంధీ మీద, మమతా బెనర్జీ మీద, స్టాలిన్ మీద, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరెవరైతే పబ్లిక్గా వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టి చోరు అంటున్నారో, లేదంటే ఎవరెవరు ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని చోరు అంటున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టండి. ఎంపీలు మొత్తం మీద, మినిస్టర్లు, ఎంపీలు, అపోజిషన్ నాయకులు, అన్ని పార్టీల మీద కేసులు పెడితే అప్పుడు పోలీసులు వచ్చి వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు చెప్తారు, పోలీసులకు చెప్పాలి కదా. ఇంకా మోడీ గారి ఇమేజ్ని రోజుకు రోజు డ్యామేజ్ చేస్తూ ఉండేది. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ, నమస్కారం.